ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోర్ ఓట్ బ్యాంక్ బలంగా ఉందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గ్రామీణ వాతావరణంలో దాదాపు 115 నుంచి 120 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మిగిలిన 45 నుంచి 50 అసెంబ్లీ సీట్లు మేజర్ గ్రామ పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర కార్పొరేషన్ల పరిధిలో ఉన్నాయి. ఈ కార్పొరేషన్లు, మున్సిపల్ కార్పొరేషన్లు ఇవన్నీ చూసుకుంటే టీడీపీకి, కూటమి ప్రభుత్వానికి కంచుకోటలు కాకపోయినా ఒక బలమైన నాయకత్వాన్ని అందించే దిశలోనే ఉన్నాయి. జిల్లా స్థాయి నియోజకవర్గాలు కానివ్వండి, నగర పంచాయతీ నియోజకవర్గాలు కానివ్వండి, ఆ దిశలోనే ఉన్నాయి. ముఖ్యంగా రైతులు, గ్రామీణులు ఎక్కువగా ఎవరు ఉంటారో ఆ నియోజకవర్గాల్లో ఇప్పటికీ వైసీపీ పార్టీ బలంగానే ఉంది. ఏదైతే 2024 ఎన్నికల ముందు జరిగినటువంటి అతి తీవ్రమైనటువంటి ప్రచారం, పాస్బుక్లపై జగన్మోహన్ రెడ్డి ఫోటోలు, ఏదైతే హద్దురాళ్లపై జగన్మోహన్ రెడ్డి ఫోటోలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే మీ భూములన్నీ లాగేసుకుంటాడు, మీ భూములన్నీ తనఖా పెడతాడు, మీకు అన్యాయం చేస్తాడు అనేటువంటి జరిగినటువంటి ప్రచారం, ఆ ప్రచారం కూడా చాలా పద్ధతిగా చేయడం జరిగింది. సో ఈ ప్రచారాన్ని తిప్పుకొట్టడంలో నాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఆయన పిఆర్టీఎం కానివ్వండి ఘోరంగా విఫలమైంది. ఆ విఫలం అవడం వల్ల ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం చేసినటువంటి వ్యాఖ్యలు నమ్మి జగన్మోహన్ రెడ్డిని 11 ఎమ్మెల్యే సీట్లకి పరిమితం చేశారు. ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో 2024 ఎలక్షన్స్ ముగిసి 2 వసంతాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్ ఓట్ బ్యాంక్ అయినటువంటి నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది? ప్రజల్లో ఏమైనా మార్పు వచ్చిందా? యాంటీ ఇంకంబెన్సీ ఇంపాక్ట్ ఎంత? చంద్రబాబు నాయుడికి అసలైన ప్రత్యర్థిగా జగన్మోహన్ రెడ్డిని జనం గుర్తిస్తున్నారా? కూటమికి, జగన్మోహన్ రెడ్డికి జరుగుతున్న పోరాటంలో ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు? మరీ ముఖ్యంగా గ్రామీణానికి చెందినటువంటి ప్రజలు. సో ఈ ప్రశ్నలు అయితే ప్రస్తుతానికి కొంత సంక్లిష్టంగా ఉన్నాయి. ఈ వాతావరణాన్ని బేరీజు వేసుకోవటానికి అధికారాన్ని చలాయించేటువంటి పరిపాలకులు ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తున్నారని చాలా చోట్ల మనం గాసిప్స్ రూపంలో వింటున్నాం. అది నిజం కూడా. అది ఐవీఆర్ఎస్ సర్వే కానివ్వండి, ఇంటర్నల్గా థర్డ్ పార్టీ వెండర్స్తో నిర్వహించే సర్వే కానివ్వండి, ప్రస్తుతానికైతే ప్రతి 3 నెలలకు ఒకసారి చొప్పున ఒక సర్వే అయితే నడుస్తుంది. ఆ సర్వే రూపంలో రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటున్నారు. పైకి ఎంత గాంభీర్యంగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి యొక్క ఓటు బ్యాంకు స్థిరీకరణ ఇప్పటికీ అలాగే ఉంది అనేటువంటి ఇంటర్నల్ సర్కిల్స్లో జరుగుతున్న ప్రచారం మాత్రం కొంత కూటమి ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి ఆందోళన కలిగించేటువంటి అంశమే. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ గ్రామీణ వాతావరణంలో స్థిరంగా ఉంది? దానికి కారణాలు ఏంటి అంటే, ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి యొక్క ప్రాబల్యం. 1995, 2004 మధ్య చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన చూసినటువంటి అప్పటి ప్రజలు ఆయన ప్రభుత్వాన్ని తిరస్కరించి రాజశేఖర్ రెడ్డిని ఎన్నుకోవటం, ఆయన పాదయాత్ర చేయటం, ఒక కొత్త రాజకీయాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో ఆయన ఎఫెక్షన్ అంతా కూడా ఎక్కువగా గ్రామీణ ప్రాంత ప్రజలని ఇంప్రూవ్ చేసే విధంగా కొనసాగింది. ఎందుకు ఆయన గ్రామీణ ప్రాంతాన్ని టార్గెట్ చేశాడంటే, అక్కడి నుంచి ఎక్కువ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి. ఆ ఎన్నికల్లో ఏదైతే 2009 ఎన్నికల్లో మీరు చూసుకుంటే నగర ప్రాంతాల కంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా సీట్లు పొందగలిగాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన గెలవడంలో ఒక ప్రముఖ పాత్ర వహించింది గ్రామీణ వాతావరణం, గ్రామీణ ప్రజలు.
వాళ్ళని టచ్ చేసే విధంగా ఒక ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టడం అయితే కానివ్వండి, ఒక ఫీ రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టడం అయితే కానివ్వండి, ఈ 2 పథకాల యొక్క ఇంపాక్ట్ మౌత్ టాక్ ముఖ్యంగా గ్రామీణ వాతావరణాన్ని ప్రస్ఫుటంగా కనిపించేలా చేసింది. అప్పటి నుంచి ఆయనంటే ఒక దేవుడంత ఆరాధ్య భావం ప్రజల్లోకి కనిపించడం జరిగింది. మనకు అదంతా కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఆయన స్వర్గస్థులైనప్పుడు. ఆ వీడియోస్ ఇప్పటికి కూడా ఆన్లైన్లోనే ఉంటాయి, ఒకసారి చూడొచ్చు. ఆ జనం, ఆ ఆప్యాయత. సో రాజశేఖర్ రెడ్డి ఫ్యాక్టర్ జగన్మోహన్ రెడ్డి వెనక కంప్లీట్గా ర్యాలీ అయింది. ఈలోపు రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పార్టీ తన అస్తిత్వాన్ని పోగొట్టుకుంది. మనకి ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ పుంజుకోలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా స్టిల్ జగన్మోహన్ రెడ్డి వెంటే ర్యాలీ అవుతుంది. అందుకే ఇప్పటికీ అతనంత స్టేబుల్గా కన్సిస్టెంట్గా ఉండగలిగాడు అంటే ద మెయిన్ రీజన్ బిహైండ్ దట్ వన్ అండ్ ఓన్లీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఒక నగ్న సత్యం. మరి అలాంటి ఓట్ బ్యాంకును సృష్టించుకోవటంలో ఎందుకు చంద్రబాబు నాయుడు తడబడ్డాడు, పొరబడ్డాడు ఈ 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో అంటే, చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా ఒక వర్గాన్ని దగ్గరికి తీసినటువంటి పరిస్థితి లేదు. అది మీరు ఒక పారిశ్రామిక వర్గాన్ని తప్ప, ఒక పాత్రికేయ వర్గాన్ని తప్ప, ఇవన్నీ కూడా ఎంత ప్రచారం మీరు మీడియా రూపంలో చేసినా కానీ అది ప్రత్యక్షంగా ప్రజల మైండ్ సెట్ని మార్చే విధంగా ఉండదు. ఇప్పుడు మీరు చెప్పేదేదో మీ పత్రికల ద్వారా మీరు చెప్తారు, అది వినేవాళ్ళు వింటారు. అల్టిమేట్గా ఏ రోజైతే బాక్స్లో ఓటు వేసే రోజు వాడు ఆలోచించుకుంటాడు కదా, ఆ 5 ఇయర్స్లో ఏది ఎలా జరిగింది, ఎవరు మనకు కనెక్ట్ అయ్యారు, ఎక్కడ నేను బెనిఫిట్ పొందాను. సో ఆలోచనలు ఆలోచించుకున్న ప్రకారం నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి వెంట వీళ్ళందరూ నడవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ బెనిఫిషియరీస్ అయ్యారు కాబట్టి. సో అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. అది ఆయన అవునన్నా కాదన్నా అది నగ్న సత్యమే. చంద్రబాబు నాయుడు ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. సో రాజశేఖర రెడ్డి మీద ఉన్నటువంటి ఆ ప్రేమను, అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి క్యాష్ చేసుకోగలిగాడు, అది ఓటు రూపంలో. సో అప్పటి నుంచి ఎప్పుడైతే 2012లో ఆయన పార్టీ పెట్టాడో అప్పటి నుంచి 14 ఇయర్స్ నుంచి కూడా దాన్ని అట్లానే సస్టైన్ చేసుకుంటూ వస్తున్నాడు. అది ఆయన ఛానల్ ద్వారా అయితేనేమండి, పత్రిక ద్వారా అయితేనేమండి, ఆయన మాటల ద్వారా అయితేనేమండి, ఆయన చేస్తున్నటువంటి ప్రచారం ద్వారా అయితేనేమండి. జగన్మోహన్ రెడ్డి అయితే ఆ 40% ఓట్ బ్యాంకునైతే కనుక సస్టైన్ చేయగలుగుతున్నాడు. ఏదైతే వోకల్ సెక్షన్ ప్లస్ ర్యాపిడ్గా అటు ఇటు స్విచ్ అయ్యే సెక్షన్స్ ఉంటాయి, జంపింగ్ సెక్షన్స్ ఉంటాయి, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటారు కొంతమంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ముందుగానే పసిగట్టి ఓట్లు వేసేవాళ్ళు, కొంతమంది మేధావి వర్గాలు, ఉద్యోగస్తులు, విద్యావంతులు, వీళ్ళందరూ కూడా జంపింగ్ సెక్షన్ లాగా ఉంటారు ఎలక్షన్స్ నాటికి. సో ఈ సెక్షన్స్లో నుంచి ఒక 5-10% ఓట్ బ్యాంకును కనుక జగన్మోహన్ రెడ్డి ఎలా డ్రాక్ చేయాలి అనేటువంటి అంశాన్ని పరిధిలోకి తీసుకొని ఈ రీసెంట్గా జరుగుతున్నటువంటి చర్చలు, ఒక సాయికృష్ణ ఇష్యూ అయితే కానివ్వండి, ఒక డిఎస్సి ఇష్యూ అయితే కానివ్వండి, ఒక కాపు నాయకులకు సంబంధించిన ఇష్యూ అయితే కానివ్వండి, ఈ 2 నెలల నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఏదో ఒక యాక్టివిటీ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించడం మనకు కనిపిస్తుంది. మరి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ అదే స్థాయిలో వీళ్ళు రిటార్ట్ ఇస్తున్నారా, దానికి కౌంటర్ ఇవ్వగలుగుతున్నారా అంటే మనకు పెద్దగా కౌంటర్ ఇచ్చినట్టే ఎక్కడ కనిపించట్లేదు మనకి. అంటే ఈ మాట చెప్తే కూటమి నాయకులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందేమో మనకి తెలియదు, కానీ నిజం మాట్లాడుకోవాలంటే స్ట్రైట్ పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఎక్కడ కనిపించదు. అది డిఎస్సి విషయంలో కానివ్వండి, సాయికృష్ణ విషయంలోనే కానివ్వండి, ఈ కాపుల విషయంలో కానివ్వండి, డైరెక్ట్ కౌంటర్ ఎక్కడా లేదు. ఇండైరెక్ట్గా కొంత ఇన్ఫర్మేషన్ పాస్ చేసే విధంగా వీళ్ళ మీటింగ్స్ ఉంటున్నాయి తప్ప కౌంటర్ 1-to-1 అటాక్ లేదు. అంటే 1-to-1 అటాక్ చేస్తే మళ్ళీ దాన్ని అన్నెసెసరీగా ఇష్యూని ఎక్స్పోజ్ చేస్తామా అనేటువంటి ఉద్దేశం కూడా కావచ్చు, వాళ్ళ స్ట్రాటజీలో భాగం కావచ్చు. మరీ ముఖ్యంగా సాయికృష్ణ ఇష్యూ అయితే గవర్నమెంట్కి చాలా పెద్ద తలనొప్పిగా తయారైంది. అప్పట్లో సుధాకర్ ఇష్యూ చూసాం మనం.
ఆ సుధాకర్ ఇష్యూ ఎంత తలనొప్పి అయిందో ప్రభుత్వానికి, అంతే తలనొప్పిగా మారబోతుంది సాయికృష్ణ ఇష్యూ, ఈ లాకప్ డెత్ ఇష్యూ. దాన్ని వీళ్ళు డ్రాగ్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే రకంగా అప్పుడు ఏదైతే హిందూపురం ఎంపీ ఉన్నాడో ఆయన నుంచి బయటకు వచ్చినటువంటి వీడియోలు, అప్పట్లో ఆ ఎమ్మెల్యేలు ఆ ఎంపీలు చేసినటువంటి వ్యాఖ్యలు, వాటి ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. వాళ్ళని ఎంకరేజ్ చేయటం. సో ఇప్పుడు ఒక అరణ్య శ్రీధర్ వ్యవహారం అయితే కానివ్వండి, కూటమి ఎమ్మెల్యేలో కొంతమంది వ్యవహారాలు అయితే కానివ్వండి, రీసెంట్గానే మనం చూసాం ఒక ఎమ్మెల్యే అర్ధరాత్రి ఒక ఇంటి మీదకు వెళ్ళి నానా హంగామా సృష్టించడం, నానా భీభత్సం సృష్టించడం. ఇవి చూడటానికి చాలా చిన్న చిన్న అంశాల్లాగా ఉంటాయి, కానీ తీవ్రమైనటువంటి ప్రభావితం చూసే అంశాలుగానే ఉంటాయి. సో ఈ ఏరియాలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది తగ్గిందా పెరిగిందా అనేటువంటి అభిప్రాయానికి గనక మనం రావాలి అంటే, జగన్మోహన్ రెడ్డి కోర్ ఓట్ బ్యాంక్ ఇప్పటికీ వోకల్ సెక్షన్గా మారలేదు. ఇంకా వేచి చూసే దూరంలోనే ఉంది. ప్రభుత్వంపై అనుకూలంగా లేరు, ప్రభుత్వంపై వ్యతిరేకంగా లేరు, ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే వీళ్ళు వోకల్ సెక్షన్గా మారలేదు. సో వీళ్ళు ఎప్పుడు యాక్చువల్గా యాక్టివేట్ అవుతారు, వీళ్ళు వోకల్ సెక్షన్గా ఎప్పుడు మారుతారు అంటే, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పాదయాత్ర స్టార్ట్ చేస్తాడో అప్పుడు వీళ్ళు వోకల్గా యాక్టివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకునేటువంటి నెక్స్ట్ స్టెప్స్ని బేస్ చేసుకొని ఆ పార్టీ గ్రో అప్ అవుతున్నటువంటి విధానాన్ని బేస్ చేసుకొని వీళ్ళు జగన్మోహన్ సైడ్ వెళ్ళాలా, లేకపోతే కొంతకాలం ఎప్పటిలాగానే కామ్గా ఉండాలా అనేటువంటి అంశం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికైతే వీళ్ళంతా యాక్టివ్ వోకల్ సెక్షన్స్గా లేరు. యాక్టివ్ వోకల్ సెక్షన్స్గా మారిన రోజు ప్రభుత్వంపై తీవ్ర చర్చ నడుస్తుంది. అంటే ఎలాంటి చర్చ నడుస్తుంది అని మీరు అడుగుతారేమో. యూరియా కరెక్ట్గా వస్తుందా, రోడ్లు వేశారా, జగన్మోహన్ రెడ్డిని విపరీతంగా బదనాం చేశారు, అప్పుడు రోడ్లు ఉన్నాయా, మరి ఇప్పుడు రోడ్లు వేశారా, ఈ పథకాలన్నీ కరెక్ట్గా వస్తున్నాయా, కాపు నేస్తం కరెక్ట్గా వస్తుందా. సో ఇవంతా కూడా ఆ విలేజెస్లో ఈ వోకల్ సెక్షన్స్ చర్చగా పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ చర్చ ద్వారా కొంతమందిని కన్విన్స్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇదే తరహా ధోరణి మనం 2024 నుంచి 2029 మధ్య మనం గమనించాం. ఎవరూ కూడా బయటకు వచ్చి చెప్పలేదు వోకల్గా, అంటే మీడియా ముందు కానీ ఎక్కడ బయటకు రానిలేదు. ఈ రకమైన చర్చ వాళ్ళ గ్రామాల్లో పెట్టడం జరిగింది, వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే ఏదో జరిగిపోతుంది, భూమి జగన్మోహన్ రెడ్డి గుంజేసుకుంటున్నాడు, లాగేసుకుంటాడు. సో అదే రకమైన చర్చ ఇప్పటి వరకు రాకపోవటం ప్రభుత్వానికి సంతోషకరమైనటువంటి వార్తే. మరి ఎప్పుడు ఆ చర్చ వస్తుంది అంటే, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తాడో, జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రభుత్వంపై వాయిస్ పెంచుతాడో అప్పుడు ఈ చర్చ మొదలవుతుంది. ఆ చర్చ మొదలైన ఒక 6 నెలల తర్వాత దాని యొక్క రిజల్ట్ కనపడటం స్టార్ట్ అవుతుంది. అంటే రిజల్ట్ ఎలా కనపడుతుంది అంటే, ఎవరైతే ఈ వోకల్ సెక్షన్ ఉంటారో వాళ్ళు ఆ గ్రామాల్లో ప్రజల్ని కన్విన్స్ చేసే విధానాన్ని బట్టి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తీరును బట్టి ఒక అభిప్రాయానికి ప్రజలు రావడం జరుగుతుంది. మరి ఒక అభిప్రాయానికి ప్రజలు వచ్చిన తర్వాత ఇదంతా ఓటుగా ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది అంటే, దానికి ఒక 6 నుంచి 12 నెలల సమయం పడుతుంది. ఈ కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు, ఈ 2.5 సంవత్సరాల నుంచి అసెంబ్లీకి రాకుండా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పొరపాటుని సరిదిద్దుకునే విధంగా పాదయాత్ర రూపంలోనో మరొక రూపంలోనో జనానికి దగ్గరగా ఉన్నాను అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగించేలాగా జగన్మోహన్ రెడ్డి కనుక ప్రవర్తించగలిగితే, జనాన్ని కన్విన్స్ చేయగలిగితే, ఆయనకున్న కోర్ ఓట్ బ్యాంక్తో పాటుగా ఈ కన్విన్స్ చేసినటువంటి ఈ వోకల్ పీపుల్ కన్విన్స్ చేసినటువంటి సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరంటే ఉంటారో వాళ్ళందరూ ఓట్ బ్యాంక్ కూడా యాడ్ అయినటువంటి ఛాన్సెస్ ఉంటాయి. తద్వారా ఈజీగా 44 to 45% ఓట్ని జగన్మోహన్ రెడ్డి సాధించుకోగలుగుతాడు. ఇక
కూటమి ప్రభుత్వం తనను తానుగా డిగ్రేడ్ చేసుకొని యాంటీ ఇన్కంబెన్స్ అయితేనేమండి, వాళ్ళ 3 పార్టీల మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత అభిప్రాయాలు ఏవైతేనేమండి, సీట్ల కోసం వెయిట్ చేసేవాళ్ళు సీట్లు రాకపోవటం అయితేనేమండి, సో ఆధిపత్యం చెలాయించేవాళ్ళు ఆధిపత్యం చెలాయించలేకపోవటం ఏమైతే కానివ్వండి. సో ఇవన్నీ అంశాలతో కూడి ఒక 2-3% ఓటు బ్యాంక్ కనుక ఎడిషనల్గా జగన్మోహన్ రెడ్డి పొందగలిగినప్పుడు ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకొక సింపతి ఫ్యాక్టర్ కూడా జగన్మోహన్ రెడ్డి రేస్ చేసేటువంటి అవకాశం ఉంది. అదేంటంటే వాళ్ళందరూ కూటమిగా వస్తున్నారు, నేను నా పార్టీ ఒక్కడనే పోరాడుతున్నాను. అది 2014 కానీ 19 కానీ 24 కానీ ఈరోజు 29గా కానీ మీరు ఎవరిని నమ్ముతారు, ఎవరిని ఓటేస్తారు అనేటువంటి అంశాన్ని కూడా జనం ముందు పెట్టేటువంటి అవకాశం ఉంది. అప్పుడు కూటమి ప్రభుత్వానికి ఆన్సర్ చెప్పలేనటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఒక ఛాన్స్ చంద్రబాబుకి ఇచ్చారు, ఒక ఛాన్స్ నాకు ఇచ్చారు, మళ్ళీ మరొక ఛాన్స్ చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు, మళ్ళీ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి అడిగే అవకాశం ఎక్కువ ఉంది. సో ఈ అంశాలన్నీ పరిధిలోకి తీసుకొని వోకల్ సెక్షన్ ఎంతగా ప్రభావితం చేస్తుందో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర స్టార్ట్ అయినప్పుడు మనకు తెలుస్తుంది. వాళ్ళు అప్పుడు బయటకు వస్తారు, వాళ్ళు అప్పటి వరకు బయటకు రారు. ఇప్పటి వరకు ఏదైతే ప్రభుత్వాన్ని సమర్థించిన కొంతమంది కూడా జగన్ బయటకు వచ్చిన తర్వాతే అసలైన రాజకీయం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు గమనిస్తున్న విధానాన్ని చూసుకొని మనం ఇప్పుడిప్పుడే యాక్చువల్గా వైసీపీ పార్టీ యాక్టివ్ మోడ్లోకి వస్తుంది. ఒకవైపు నాయకుల్ని యాక్టివ్ చేస్తున్నారు, అది లెవెల్ 1 లెవెల్ 2 సెక్షన్స్ని. ఇక లెవెల్ 3 సెక్షన్ అంతా కూడా విలేజర్స్లో ఉంటారు. నేను చెప్పిన వోకల్ సెక్షన్ అంతా కూడా లెవెల్ 3 సెక్షన్. ఈ లెవెల్ 3 సెక్షన్ యాక్టివ్ చేసినప్పుడు మాత్రమే జనంలో కన్విన్సింగ్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ వోకల్ సెక్షన్ యాక్టివ్ అయితే ఆటోమేటిక్గా జగన్ రైజ్లోనే ఉంటాడు. మరి యాక్టివ్ అవుతుందా యాక్టివ్ అవ్వడా అనేది మరికొద్ది కాలంలోనే తెలిసిపోతుంది. అది ఈయన పాదయాత్ర మీద వచ్చేటువంటి రిజల్ట్ బేస్ చేసుకునే. సో ఈ అంశాలను కనుక ఒక క్రైటీరియాగా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పాపులారిటీ ఆయన కోర్ ఓట్ బ్యాంకులో ప్రస్తుతానికైతే చెక్కు చెదరలేదు, అదేవిధంగా బయటపడడం లేదు. నేను జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తున్నాను అని ఎవరు కూడా బయటికి ఎక్స్పోజ్ చేసుకోవటం లేదు. సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అనుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు నేను మాట్లాడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవుతుందని కావచ్చు, భయపడటం కారణం కావచ్చు. ఏదన్నా కానీ ప్రస్తుతానికైతే నేను జగన్ని సమర్థిస్తున్నాను అని చెప్పేవాళ్ళు లేరు. అది ఎప్పుడు చెప్తారు అంటే జగన్ బయటకు వచ్చి పాదయాత్ర చేసినాడు మాత్రమే చెప్తారు. అప్పుడు యాక్చువల్ పాలిటిక్స్ మొదలవుతాయి. మరి ఆ పాలిటిక్స్ని ఎలా తట్టుకుంటుంది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అనేది ఒక ప్రశ్నే. అప్పటికి ప్రభుత్వం వచ్చి 3.5-4 సంవత్సరాలు అవుతుంది. ఒకవైపు ఎమ్మెల్యేలో తీవ్ర వ్యతిరేకత ఇప్పటికే వ్యక్తం అవుతుంది, అప్పటికి డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి సో ఇప్పటి నుంచైనా దీనికి యాంటీ ప్యాటర్న్ అయితే కనుక డెఫినెట్గా రెడీ చేసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు మీదే ఉంది. ఇకేదో రెగ్యులర్గా చెప్పిన విధంగా నేను పరిశ్రమలు తీసుకొచ్చాను, పోలవరం తీసుకొచ్చాను, అమరావతి తీసుకొచ్చానంటే దెర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్, బట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే కాదు. అది విన్ విన్ సిచ్యువేషన్లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అయ్యి ఉండొచ్చు. కానీ మరి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ నడుస్తూ బీభత్సంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. సో ఇవన్నీ కొట్టుకుపోతాయి, ఈ అంశాలన్నీ కూడా కొట్టుకుపోతాయి. అంటే మనం ఏదో ఆయనకు పిఆర్ ఇచ్చి లేపడం కాదు, బట్ దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. ఎందుకంటే ఒక పాపులర్ లీడర్, ఒక కేసీఆర్ లాంటి లీడర్, ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి లీడర్ ఆన్ రోడ్డుకు వస్తే ద ఇంపాక్ట్ వాజ్ వెరీ క్రిటికల్ అనమాట. ఇట్స్ వెరీ హ్యూజ్. బట్ అదే ఒక పవన్ కళ్యాణ్ వస్తే రోడ్డు మీదకి వస్తే ఆ ఇంపాక్ట్ చాలా హ్యూజ్గా ఉంటుంది. బట్ చంద్రబాబు నాయుడు, లోకేష్, దే ఆర్ నాట్ మాస్ లీడర్స్, రైట్? ఒక కేటీఆర్ కానివ్వండి, లోకేష్ కానివ్వండి, ఒక చంద్రబాబు నాయుడు కాదు, వీళ్ళు మాస్ లీడర్స్ కాదు, వీళ్ళు లీడర్స్ అంతే. రేవంత్ రెడ్డి కూడా అంటే మొన్న జరిగిన కేసీఆర్ మీద ఫైట్లో మాస్ లీడర్ అయ్యాడేమో, కానీ కేసీఆర్కున్న జగన్కున్నటువంటి ఫ్యాన్ బేసు, స్టాండర్డు ఇప్పటికి వీళ్ళు బిల్డ్ చేసుకోలేకపోయారు. అదైతే ఒక డ్రాబ్యాకే. అంటే ఈ పార్టీలను సమర్థించే వాళ్ళు ఇది యాక్సెప్ట్ చేస్తారో యాక్సెప్ట్ చేయరో అది వాళ్ళకే వదిలేద్దాం. బట్
తెలుగు రాష్ట్రాల్లో మాస్ లీడర్స్ అంటే యాజ్ ఆఫ్ నౌ వీళ్ళిద్దరే మాస్ లీడర్స్. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ డిఫరెంట్. పవన్ కళ్యాణ్ ఈజ్ లైక్ ఫిల్మీ ఫిగర్ కాబట్టి ఆయనకు ఆబ్వియస్గా జనాలు వస్తారు. ఇటు వీళ్ళకి ఆ ఫేస్ వాల్యూ అంటే పొలిటికల్ ఫేస్ వాల్యూ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇది కంపేర్ చేసినప్పుడు వీళ్ళకే ఉంటుంది. సో డెఫినెట్గా ఇబ్బంది ఉంటుంది. మరి ఆ ఇబ్బందిని ఎలా ఓవర్కమ్ చేస్తారు, ఒకవైపు చంద్రబాబు నాయుడు, మరొక పవన్ కళ్యాణ్ అనేది మనకు రాబోయే కాలంలో తెలుస్తుంది. నా వాదంతో మీరు ఏకీభవిస్తారా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నాకున్నటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి యొక్క ఏదైతే కోర్ ఓట్ బ్యాంక్ ఉందో అది సస్టైన్ అయినట్టుగానే కనిపిస్తుంది. ఆయన నిలుపుకోగలిగాడు. కాకపోతే వాళ్ళు ఓకల్గా బయటకు వచ్చి చెప్పలేనటువంటి పరిస్థితి. అది ఎప్పుడు చెప్తారు అంటే ఎలక్షన్స్ మరొక సంవత్సరం నాడు ఉన్నాయి అన్న రోజు చెప్తారు. ప్రజలను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు, ఒక స్లీపర్ సెల్స్ లాగా. అది ఏ పార్టీలోనూ సాధారణంగా జరిగేదే. సో నేనైతే సస్టైన్ చేసుకోగలిగాడు, మరి దాన్ని ఇంక్రీజ్ చేసుకున్నాడా చేసుకోలేడా అనేది పాదయాత్ర మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వైసీపీ కోర్ ఓట్ బ్యాంక్ సస్టైన్గా ఉందా లేకపోతే కూటమి వైపు మళ్ళిందా? నెక్స్ట్ ఎలక్షన్స్లో ఈ కోర్ ఓట్ బ్యాంక్ జగన్ని గెలిపించడానికి ప్రయత్నం చేస్తుందా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మర్చిపోకుండా తెలియజేయండి. మంచి కామెంట్స్ని ఆశిస్తున్నాను. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి.